Good morning to all. So last class AP economic survey have been completed and within 1 hour నిన్న ఏపీ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఏదైతే ఉందో సో నేను డిస్ప్లే చేసింది కాకుండా సో ఐ హ్యావ్ అగైన్ డిడ్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి దానికి సంబంధించినటువంటిది సో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు విత్ ఇన్ 1 hour ఇట్ విల్ బి దేర్. సో ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో అట్ ద సేమ్ టైం మీరు కూడా సో ఏకేఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో యూ కెన్ డౌన్లోడ్ దట్ అండ్ ఈవెన్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఈరోజు డిస్కస్ చేసుకునేటువంటి ఇది కూడా సో వన్స్ ద క్లాస్ డన్ ఈ యొక్క ఏకేఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో యూ కెన్ డౌన్లోడ్ దట్. అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ డాక్యుమెంట్ ఏదైతే మనకి ఈరోజు చెప్పేటువంటిది ఉందో గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉందో నథింగ్ టు డూ విత్ దిస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ఏం లేదు. సో విచ్ ఈస్ డిస్ప్లేయింగ్ ఆన్ ద స్క్రీన్ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ ట్రస్ట్ మీ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్ ఇఫ్ యూ గో త్రూ దిస్ ఈ డాక్యుమెంట్ కంప్లీట్గా ఒకసారి జస్ట్ హ్యావ్ ఏ హెలికాప్టర్ వ్యూ నేను క్లాస్ చెప్పిన తర్వాత ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి సో దట్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలి ఈజీగా ఒక క్లారిటీ వస్తుంది ఫర్ ష్యూర్. నౌ సో ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటివి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు ఆర్ 2019లో ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ నవరత్నాల కాన్సెప్ట్తో వచ్చారు. సో నవరత్నాల కాన్సెప్ట్లో సింపుల్గా 9 స్కీమ్స్ అనుకుంటాం, బట్ దెర్ ఆర్ మెనీ సబ్ స్కీమ్స్ అకార్డింగ్ టు ద డిపార్ట్మెంట్ వైజ్గా అనదర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో మోర్ ఇంపార్టెంట్లీ ఫోకస్ ఆన్ ద ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్, హెల్త్. సో ఉమెన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈ ఏరియాస్కి సంబంధించి స్కీమ్స్ అనేటువంటి ఫోకస్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఐ థింక్ దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ ఆన్ స్కీమ్స్. కానీ సింపుల్గా క్వశ్చన్ అడిగారా? నో, చాలా లెందీ ఆప్షన్స్ అనేటువంటివి ఇచ్చి ఒక చిన్న ట్విస్ట్ పెట్టాడు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సజెస్ట్ యూ ఇస్ ట్రై టు ఫోకస్ ఆన్ ద బెనిఫిషియరీస్. అంటే బెనిఫిషియరీస్కి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి. మొన్న అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఎలిజిబిలిటీ గురించి అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జగనన్న చేదోడు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే తోడు అనే స్కీమ్ సపరేట్గా ఉంటుంది, జగనన్న చేదోడు స్కీమ్ సపరేట్. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతాం. సో వీ హ్యావ్ టు రివైజ్ ఇట్ ప్రాపర్లీ. నౌ సో యాజ్ ఐ మెన్షన్ టెలిగ్రామ్ ఛానల్లో I think hope you know about this Telegram channel, and not only economic survey of AP and schemes of AP, remaining relevant document for your exams మొత్తం కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే you will be having lot of documents you can download for free of cost. Now సో టోటల్గా నవరత్నాల్లో భాగంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి? ఫస్ట్ థింగ్ అమ్మఒడి స్కీమ్, అగైన్ ఇట్ ఈస్ ఫీజ్ రియంబర్స్మెంట్. సో ఫీజ్ రియంబర్స్మెంట్లో సబ్ స్కీమ్స్ వచ్చేసి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అండ్ విద్యా కానుక. సో ఈ 3 స్కీమ్స్ కూడా ఫోకస్ చేయాలి. అగైన్ ఇట్ ఈస్ రైతు భరోసా. సో ఈ రైతు భరోసా అనేది స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పిఎం కిసాన్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం, పిఎం కిసాన్కి సపరేట్ అమౌంట్ అండ్ రైతు భరోసాకి సపరేట్ అమౌంట్ కాదు. సో పిఎం కిసాన్కి 6,000 ప్లస్ రిమైనింగ్ 7.5K కలిపి 13,000. సో ఈ అమౌంట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ జలయజ్ఞంలో భాగంగా దెర్ ఆర్ మెనీ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, వెలిగొండ కావచ్చు అండ్ రిమైనింగ్ అదర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ రెలవెంట్ టు ద ఏపీ. అండ్ పెన్షన్ కానుక, ఐ థింక్ ఎకనామిక్ సర్వేలో పెన్షన్కి సంబంధించి ఏ డిస్టిక్లో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారు? శ్రీకాకుళం. సో ఎకనామిక్ సర్వే ముందు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇఫ్ యూ నో ద డేటా దెన్ యూ కెన్ ఈజీలీ రీకలెక్ట్ ద కాన్సెప్ట్స్. నౌ జగనన్న ఆసరా అండ్ చేయూత, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండ్ జగనన్న గృహ నిర్మాణ పథకం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పిఎం కిసాన్ అండ్ ఈ యొక్క ఆవాస్ యోజన, పిఎం ఆవాస్ యోజన ఒక స్కీమ్ ఉంది కదా. సో ఇల్లు నిర్మాణం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి స్కీమ్ అండి. ఇది కూడా గృహ నిర్మాణ. తర్వాత మద్యపాన నిషేధం. I think we don't have any schemes with respect to this.
ఒక డెడ్ లైన్ అంటూ కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్. అండ్ రిమైనింగ్ 5 పైన ఉన్నటువంటి 8 ఏరియాస్ పైన ఫోకస్ చేస్తాం. సో అందులో భాగంగా ఫస్ట్ స్కీమ్ సో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా. ఈ స్కీమ్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఎంత అమౌంట్ బెనిఫిషరీ కింద ఇస్తున్నారు. అమౌంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. జస్ట్ ఫోకస్. సో ప్రారంభించినటువంటి తేదీ ఏంటి? సెప్టెంబర్ 30, 2022. అండ్ ఇయర్ డేట్ రెండు కూడా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 ఎగ్జామ్. అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్లో వి కాంట్ సే స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ 1, 2, 3 ఇలా అడిగే అవకాశం కూడా ఉంటుంది. బట్ గ్రూప్ 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 2 మార్క్స్ ఫ్రమ్ స్కీమ్స్. 2 marks is the highest as of my knowledge. But group 2 I think again ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 మెయిన్స్లో అడిగే ఛాన్స్ ఉంది. బికాస్ ఏపీ బడ్జెట్ చదవాలి, అగైన్ ఏపీ సర్వే అనేది చదవాలి. అండ్ డోంట్ థింక్ అబౌట్ ద నెక్స్ట్ గవర్నమెంట్, నెక్స్ట్ ఎవరు వస్తారు సార్, అప్పుడు వేరే స్కీమ్స్ ఉంటాయి కదా, వి డోంట్ నో. తెలియనంత వరకు ఇవి చదవాల్సింది తప్పదు. నాట్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అవుతే అగైన్ దే బ్రింగ్ వెల్ డిఫరెంట్ స్కీమ్స్, అప్పుడు డిఫరెంట్గా చదవాల్సింది తప్పదు. నౌ ఇది ఇంప్లిమెంటేషన్ డేట్ వచ్చేసి 1 October 2022. స్టార్టింగ్ డేట్ అంటే ఇనాగ్రేట్ చేసినప్పుడు సెప్టెంబర్ 30 అండ్ నెక్స్ట్ డే నుంచే ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చారు. అండ్ ఏ ఏరియా కూడా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్కీమ్ని లాంచ్ చేస్తుంటారు. లెట్సే ఈ ఉద్యానంకి సంబంధించినటువంటి ఏవైనా ఆర్ శ్రీకాకుళం ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడికి వెళ్ళి ఇనాగ్రేట్ చేస్తుంటారు. ఆర్ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి స్కీమ్స్ అనంతపురం, ధర్మవరం లేదంటే నెల్లూరు ఈ రీజియన్స్కి వెళ్ళి ఇనాగ్రేట్ చేస్తుంటారు. సో ప్లేస్ ఆఫ్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా వరకు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ హాఫ్ ఆఫ్ ద స్కీమ్స్ మొత్తము కూడా అమరావతి నుంచి ఈ యొక్క సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్కీమ్ స్టార్టెడ్ డ్యూరింగ్ కోవిడ్ టైం. సో కోవిడ్ టైంలో చాలా స్కీమ్స్ మొత్తము కూడా ఈ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ జస్ట్ రిమెంబర్, ఏ స్కీమ్స్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ అమరావతి స్టార్ట్ చేశారో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తము కూడా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి స్టార్ట్ చేశారు. నౌ ఆబ్వియస్లీ ఏ స్కీమ్ అయినా ఎవరు స్టార్ట్ చేస్తారు ఏ గవర్నమెంట్లో? చీఫ్ మినిస్టర్. నో నీడ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ ఏరియా. నౌ బెనిఫిషరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. బెనిఫిషరీస్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరి బెనిఫిషరీస్? షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే కన్స్ట్రక్షన్ లేబర్స్ ఉంటారో వారు కూడా ఎలిజిబుల్. కాకపోతే వారికి ఇచ్చేటువంటి బెనిఫిషరీ అమౌంట్ తక్కువ. సో యూ కెన్ సీ ఎవరికి? నాట్ ఫర్ బాయ్స్, ఓన్లీ ఫర్ గర్ల్స్, ఉమెన్ వెల్ఫేర్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ ఇంకొకటి సర్టైన్ మ్యారేజ్ ఏజ్ టైం పీరియడ్లోనే మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే దే హ్యావ్ టు కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అవ్వాలి. నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ ఏ ఎక్స్క్లూజివ్ కండిషన్ ఆఫ్ 10th క్లాస్ పాసింగ్? ఈ స్కీమ్ అనేది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, భవన నిర్మాణ కార్మికుల కూతుర్లకి మాత్రమే ఇస్తున్నారు. దట్స్ గుడ్. కానీ 10th క్లాస్ పాస్ అయితేనే ఇస్తున్నారు. 10th క్లాస్ పాస్ అవ్వాలి అండ్ 18 years తర్వాతనే మ్యారేజ్ అవ్వాలి. 10th క్లాస్ పాస్ 15 yearsకి అయిపోతారు, లెట్స్ సే, ఆర్ 16 yearsకి అయిపోతారు, 14 yearsకి అయిపోతారు. అండ్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కానీ పెళ్లి చేసుకోరు కదా జనరల్లీ. సో ద క్వశ్చన్ ఇస్ డోంట్ సింప్లీ థింక్ అబౌట్ ద అమౌంట్ బట్ థింక్ అబౌట్ ద మోటో ఆఫ్ ద స్కీమ్. ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం యొక్క మోటో ఏంటి అంటే కంపల్సరీగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయడం. ఫస్ట్ పాయింట్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయడం. 10th క్లాస్ వరకు చదివించాలి, అప్పుడు మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ కిందకు వస్తారు. సెకండ్ థింగ్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆర్ 18 years కంప్లీట్ అయితేనే ఈ స్కీమ్ వర్తిస్తుంది వాళ్ళకి. సో వన్ థింగ్, సర్టెన్ చైల్డ్ మ్యారేజ్ని డిక్రీజ్ చేయడం కోసం, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం. సెకండ్ థింగ్,
చైల్డ్ మ్యారేజ్ని డిక్రీజ్ చేయడం కోసం. యాజ్ వి డిస్కస్డ్ ఎస్టర్డే, చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? పాపులేషన్ రేట్ పెరుగుతుంది, ఎస్ ఆర్ నో, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ విల్ డిక్రీజ్. సో మినిమం 10th క్లాస్ చదువుతున్నారు అంటే దే ఆర్ అట్లీస్ట్ ఎలిజిబుల్ టు డూ ఎ పర్టికులర్ జాబ్, మినిమం అది. నౌ దిస్ ఈస్ ద మోటో. ఇక్కడ మోటో ఆఫ్ ద స్కీమ్ వచ్చేసి బాల్య వివాహాలను అరికట్టడం. సెకండ్ థింగ్, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాప్అవుట్ రేట్స్ని తగ్గించడం. సో దిస్ ఈజ్ ద మోటో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టేట్మెంట్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకు? మెయిన్ మోటో ఆఫ్ ద స్కీమ్ ఇది. మనం ఏం చేస్తున్నాం? ఎర్లియర్ ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి? ప్రారంభించిన తేదీ, ఎవరు ప్రారంభించారు, ఏ డేట్న ప్రారంభించారు. ఐ ఫీల్ వెరీ టూ మచ్ లో, బికాస్ ఏ డేట్ని ప్రారంభిస్తే ఏం ఉపయోగం ఉంది? మోటో ఆఫ్ ద స్కీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ అలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎన్ని డేట్స్ అని గుర్తుపెట్టుకుంటాం? ఒక స్కీమా, 2 స్కీమ్లా? దెర్ ఆర్ 30+ స్కీమ్స్. 30+ డేట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం? మెయిన్ మోటో ఆఫ్ ద స్కీమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీరు Group 1 ఆర్ Group 2 ఆఫీసర్స్ అయిన తర్వాత కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ని తగ్గించడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద గవర్నమెంట్. అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చాలా బిగ్గెస్ట్ సోషల్ ఈవిల్ అది ప్రెజెంట్ డే నౌ. సో స్కూల్ డ్రాప్అవుట్స్ని తగ్గించడం. సో దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్. కేవలం మ్యారేజ్ చేసుకోండి, డబ్బులు ఇస్తామని చెప్పట్లేదు గవర్నమెంట్. ఇఫ్ యూ ఫాలో దిస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్. నౌ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఆబ్వియస్లీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, బికాజ్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ఇండియా, ఉమెన్ యొక్క శుభకార్యాలు కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద రీజన్, బర్డెన్ అనేది, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది పేరెంట్స్ పైన పడుతుంది. ఎంత చదువుకున్నా సరే, ఎంత పెద్ద స్థాయి ఉద్యోగాలు చేసినా సరే, ఆ స్థాయికి తగ్గట్టుగా ఆర్థిక భారం అనేది పేరెంట్స్ పైన ఉంటుంది. సో ఈ లెవెల్లో ఉన్నటువంటి పేరెంట్స్కి మ్యారేజ్ అనేది ఒక బర్డెన్ అవ్వకూడదు. సో సింపుల్గా, వై దెర్ ఆర్ మెనీ పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ చైల్డ్ మ్యారేజెస్? డూ నో ద రీజన్? 18 years కంటే బిలో మ్యారేజ్ అనేది పేరెంట్స్ ఎందుకు చేయడానికి ఇష్టపడతారు గర్ల్ చైల్డ్కి? ఫస్ట్ థింగ్, ఎదిగే కొద్దీ ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇంట్లో. అండ్ ఎర్లీగా మ్యారేజ్ చేసామనుకోండి, హూ విల్ టేక్ ద కేర్ ఆఫ్ హస్బెండ్? అది ఒకప్పుడు. ఇప్పుడు దే ఆర్ ఆల్సో డూయింగ్ జాబ్స్. సో వాళ్ళకంటూ ఒక స్థానం అనేది ఆర్ స్థాయి అనేది సొసైటీలో ఏర్పడింది బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అండ్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్, ఎల్పిజి రిఫార్మ్స్ వల్లనే ఇండియాలో వి ఓపెన్ ద డోర్స్ ఫర్ ఉమెన్. ఐ థింక్ నిన్న కూడా చెప్పినట్టున్నాను, అడ్వాంటేజెస్ ఆఫ్ హైరింగ్ ఉమెన్ ఎంప్లాయీస్ అని. ఓకే, నా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బర్డెన్ అనేది పేరెంట్స్ ఫీల్ అవుతారు. చదివించడం కావచ్చు, మీరు గమనించండి, మీ ఇంట్లో కూడా ఇఫ్ దెర్ ఆర్ 2 children, one is girl, another is boy. Let's say go back to 10 years. అబ్బాయికి కావాల్సినటువంటి విద్య ఎంతవరకు చదివిస్తారు? అమ్మాయికి డిగ్రీ ఇనఫ్. నౌ ద సిచ్యువేషన్ టర్న్డ్ డిఫరెంట్లీ. ఇప్పుడు అమ్మాయి ఎంతవరకు చదువుకోవాలనుకుంటే, ఏం చదవాలన్నా సరే దే ఆర్ గివింగ్ యాక్సెస్, బికాస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాంటివి. సో అలా ఉంటేనే అడ్వాంటేజ్ అండి. బికాస్ వన్స్ యూ గెట్ మ్యారీ, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సిటీస్, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇద్దరు జాబ్ చేయకపోతే ఇల్లు గడవదు. దట్ ఈస్ ట్రూ. నౌ సో తల్లిదండ్రులకి వివాహం అనేది ఆర్ మ్యారేజ్, గర్ల్ చైల్డ్ యొక్క మ్యారేజ్ అనేది భారం అవ్వకుండా ఉండడం కోసం గవర్నమెంట్ తరపు నుంచి కొంత సపోర్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారే స్కీమ్? లేదు. ఎవరైతే వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వారికి మాత్రమే ఇస్తున్నారు. సో ఎవరు వారు? షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీస్, మైనారిటీస్, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, అండ్ ఫైనల్లీ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో సో వారి యొక్క డాటర్స్కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ సి, 10th క్లాస్ కంప్లీట్గా అయి ఉండాలి, 18 years కంప్లీట్ అయి ఉండాలి, అండ్ అబ్బాయి ఏజ్ కూడా 21 years కంప్లీట్ అయి ఉండాలి.
దిస్ ఇస్ వాట్ మ్యారేజ్ యాక్ట్ కదా, మనకు ఉన్నటువంటి రూల్స్ ఏంటి, అమ్మాయికి మినిమం 18 years వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి, అండ్ అబ్బాయి వచ్చేసి 21. అండ్ దెర్ ఈస్ ఎ ప్రపోజల్ టు ఇంక్రీజ్ ద గర్ల్ మ్యారేజ్ ఏజ్. 21కి ఇంక్రీజ్ చేయాలనే ఒక ప్రపోజల్ ఉంది, ఇంకా బిల్ పాస్ అవ్వలేదు, పాస్ అయితే ఇంకా సూపర్. నౌ సో ఆర్థిక సహాయం చూడండి, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి 1 lakh rupees. యాక్చువల్లీ అదే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ కాస్ట్ గర్ల్ మ్యారీస్ అనదర్ క్యాస్ట్ బాయ్, వాళ్ళకి 1.2 lakh ఇస్తారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 2 things, సైంటిఫికల్లీ 1, సొసైటల్లీ 1. వాట్ ఈస్ దట్? సొసైటల్లీ వీ క్యాన్ సే, బట్ వాట్ ఈస్ సైంటిఫిక్? ఎగ్జాక్ట్లీ, సమ్మన్ సెడ్ జెనెటిక్ డిజార్డర్స్ రాకుండా ఉండాలి అంటే ఈ ఎండోగామి మ్యారేజ్ అనేవి కంప్లీట్గా రద్దయిపోవాలి. ఎండోగామి మ్యారేజ్ ఏంటి? విత్ ఇన్ ద క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని కొన్ని జనరేషన్స్ తర్వాత సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ కాస్ట్ పిచ్ అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఉద్దేశించి ఈ జెనెటికల్ డిసీజెస్ ఏవైతే రాకుండా ఉండడం కోసం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ జగనన్న విద్యా కానుక, అదే కదా స్కీమ్ పేరు. నౌ విత్ ఇన్ ద క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 1 lakh rupees, బికాజ్ ఇది ఫైనాన్షియల్ అసిస్టెంట్గా తీసుకోవచ్చు. సేమ్ క్యాస్ట్లో మ్యారేజ్ చేసుకుంటే ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండ్ సోషల్ ఈవిల్స్లో భాగంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్గా తీసుకోవచ్చు. అండ్ సొసైటీలో ఉన్నటువంటి ఒక ఈవిల్ ఏంటి? కులం, కాస్ట్ డిస్క్రిమినేషన్, అది పోవాలి అంటే ఇలాంటి స్కీమ్స్ ఎంకరేజ్ చేయాలి. ఐ సజెస్ట్ ఇంకో 2 lakhs ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు ఇక్కడ. నౌ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి అగైన్ 1 lakh, సేమ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి SC ST వారికి విత్ ఇన్ ద క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఇఫ్ దే క్వాలిఫై ద ఎలిజిబిలిటీస్ 1 lakh rupees వస్తుంది. జగనన్న కళ్యాణ్ తోఫా ఆర్ షాదీ ముబారక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సపరేట్ క్యాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెడ్యూల్ కాస్ట్ పర్సన్ STని చేసుకున్నా, OCని చేసుకున్నా, BCని చేసుకున్నా, మైనారిటీని చేసుకున్నా సరే కాస్ట్ డిఫరెంట్ కాబట్టి 1,20,000 rupees సేమ్ ఫాలోడ్ ఫర్ ద షెడ్యూల్ ట్రైబ్. అగైన్ బీసీలకి 50,000 రూపాయలు. అదే బీసీలో కులాంతర వివాహం చేసుకుంటే 75,000 రూపాయలు. బ్యాక్వర్డ్ క్లాస్ విత్ ఇన్ ద కమ్యూనిటీ చేసుకుంటే 50,000, అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ చేసుకుంటే 75,000. అండ్ అగైన్ మైనారిటీస్కి సంబంధించి వైఎస్ఆర్ షాదీ తోఫా ముస్లిం మైనారిటీలకి 1 lakh rupees అండ్ దివ్యాంగులకి 1,50,000 rupees. అండ్ భవన నిర్మాణ కార్మికులకి 40,000 rupees ఫైనాన్షియల్ అసిస్టెంట్గా ఇస్తున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ మోటో? ఈజ్ ఇట్ ఓన్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్? నో. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయడం, స్కూల్ డ్రాప్ అవుట్స్ని తగ్గించడం, అగైన్ చైల్డ్ మ్యారేజ్ని తగ్గించడం, అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ జెనెటికల్ డిజార్డర్స్ అనేటువంటి ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం, అండ్ ఫైనల్లీ కాస్ట్ డిస్క్రిమినేషన్స్ని తొలగించడం కోసం. దిస్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ విత్ రెస్పెక్ట్ టు మ్యారేజ్ స్కీమ్. నౌ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు లేదా భూ సంరక్షణ పథకం, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు స్కీమ్. సో ప్రారంభించిన తేదీ, జస్ట్ గో త్రూ దిస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫోకస్ మచ్ ఆన్ ద డేట్స్, ఎందుకంటే డేట్స్ నేను కొత్తగా వివరించడానికి ఏమీ లేదు అక్కడ. సో ఇట్స్ ఎ నెంబర్. సో ఆబ్వియస్లీ ప్రారంభించిన ఎవరు? వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రారంభించిన ప్రదేశం ఫస్ట్ ఫేజ్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ జగ్గయ్యపేట, సెకండ్ ఫేజ్ వచ్చేసి నర్సన్నపేట, శ్రీకాకుళం. సో 2 different districts అండ్ 2 different regions కూడా. సో వన్ ఇట్ ఈస్ కృష్ణా రీజన్, అనదర్ ఇట్ ఈస్ శ్రీకాకుళం, ఉత్తర కోస్తా. నౌ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్? అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క హక్కు. ఎందుకు అంటే జనరల్గా ఏమవుతుంది, ప్రాపర్గా ఎవరి పేరు మీద ఉండాల్సిన భూమి వారి పేరు మీద ఉంటే బాగానే ఉంటుంది. ఒకే భూమి 2-3 పేరు మీద ఉంటుంది. సో క్లాషెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు సెల్ మై ల్యాండ్, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఏమవుతుంది, ఇది నీ పేరు మీద లేదు, వేరే వాడి పేరు మీద ఉందంట, లేదా లిటిగేషన్ ఉందంటుంటారు. ఇక్కడ 2 things. 1,
ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఫెయిర్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరగాలి అండ్ మార్కెట్లో మనీ సర్క్యులేషన్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? ఎగ్జాక్ట్లీ స్టేట్ రెవెన్యూకి ఉంటుంది. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ స్టాంప్ డ్యూటీస్, ఈ రిజిస్ట్రేషన్ ఫీజెస్ గవర్నమెంట్కి రావడం ఆగిపోతాయి. ప్లాట్స్ ఆర్ పొలాలు స్థలాలు కొనడం ఆగిపోతే ఏమవుతుందంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఆగిపోవడం వల్ల గవర్నమెంట్కి లాస్ అనమాట. సో గవర్నమెంట్కి లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ లిటిగేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు మీద నిజాయితీగా ఉండాల్సిన భూమి నా ఒక్క పేరు మీద ఉంటే పర్లేదు, నేను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అది ఎవరి పేరు 10 మంది పేరు మీద ఉందనుకోండి లిటిగేషను, దానివల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రజలు డిస్టర్బ్ అవుతారు. సెకండరీ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా, యాజ్ ఐ మెన్షన్, ఒకరి యొక్క భూమి ఇంకొకరి పేరు మీద ఉంటే ఏమవుతుంది? ఈవెన్ మీరు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విత్ రెస్పెక్ట్ టు యూజ్ ఆఫ్ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఫాస్ట్ ఫార్వర్డ్గా ఎప్పుడు ఉంటుంది. సిన్స్ వే గో బ్యాక్ టు 1998 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు గమనించండి, ఎనీ గవర్నమెంట్ కమ్స్ ఖచ్చితంగా ఐసీటీ యూజ్ చేయడంలో నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏపీ అండ్ తమిళనాడు, అండ్ నౌ ఏపీ ఈస్ నథింగ్ బట్ 1998 అంటే కంబైండ్ ఆఫ్ ఏపీ అని చెప్తున్నాను. టెక్నాలజీ యూసేజ్లో వీఆర్ ఇన్ ద టాప్లో ఉంటాం ఎప్పుడైనా సరే. సో బికాజ్ ఆఫ్ ద హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూత్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ఈ యొక్క టెక్నాలజీ అనేది గవర్నెన్స్లో యూజ్ చేయడం వల్ల ఈ గవర్నెన్స్ అనేది చాలా ఎక్కువ డెవలప్ అయిపోయింది. ఈవెన్ 1990s ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్, 1998 తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ అప్పటి నుంచి ఐసీటీ అనేది ఎక్కువగా గవర్నమెంట్లో యూజ్ చేస్తున్నాం. సో భూ రికార్డ్స్ అనేవి ప్రాపర్గా చేయాలంటే ముందేం చేయాలి? సర్వే చేయాలి. సో ఈ సర్వే అనేది రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఏం జరుగుతుంది అంటే ప్రాపర్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ సర్వే. నువ్వు సర్వే చేసినటువంటి భూమిని ప్రాపర్ రికార్డ్స్ పెడుతున్నారు. ఐల్ గివ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ బిలాంగ్స్ టు ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. మీరు వెళ్ళి మీ ఆధార్ కార్డ్తో అడంగల్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్ టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ లేదా మదర్ ఆధార్ కార్డ్ టైప్ చేస్తే వారి పేరు మీద ఉన్న పొలం మొత్తం వచ్చేస్తుంది. అదే మన పొలం ఎక్కడుందో తెలియదు జనరల్గా, మన పేరెంట్స్ చెప్తేంత వరకు మనకు తెలియదు. ఒక సింపుల్ ఆధార్ కార్డుతో జస్ట్ సిట్టింగ్ ఇన్ ద రూమ్, ఓపెన్ యువర్ మొబైల్ అండ్ టైప్ ద ఆధార్ కార్డ్ ఇన్ ద అడంగల్ పోర్టల్, మీ పేరెంట్స్ పేరు మీద ఇంక్లూడింగ్ సర్వే నెంబర్తో సహా, మీ పేరెంట్ పేరు మీద ఉన్నటువంటి భూమే కాదండి, ఆ సర్వే నెంబర్ పేరు మీద ఉన్న ఎవరి భూమి అయినా వచ్చేస్తుంది అక్కడ. ఈజింట్ ఇట్ ఏ వండర్? ఐసీటీ యూజ్ చేయడం వల్ల, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అది. సో ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్కు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఎలాంటి వివాదాలు ఉండొద్దు. అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు అనేటువంటివి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చేసేవారు? ఆ పర్టికులర్ నియోజకవర్గం ఎక్కడైతే ఉంటుందో, లెట్స్ సే ప్రతి మండలానికి రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లేవు, నియోజకవర్గానికి ఒకటి ఉంది. ఈవెన్ ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ గ్రూప్ 2 గెస్టెడ్ పోస్ట్లో సబ్ రిజిస్టార్ పోస్ట్ ఉంది. గ్రూప్ 2 మెయిన్స్, ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ గ్రూప్ 2 మెయిన్స్ అండ్ స్టూడ్ ఇన్ ద మెరిట్ లిస్ట్, సబ్ రిజిస్టార్ పోస్ట్ అనేది వన్ ఆఫ్ ద గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ 2 రేంజ్. నెక్స్ట్ సింపుల్, ఇందాక నేను చెప్పినట్టు ప్రజలు తమ యొక్క ఆస్తుల లావాదేవీలు గ్రామంలో కనిపించేటువంటి విధంగా గ్రామ సచివాలయాలు, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సీన్ వండర్స్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ మైట్ బి, ద బెస్ట్ పాసిబుల్ వేస్ ఆఫ్ ద గవర్నెన్స్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ఎందుకంటే ఎర్లియర్, జస్ట్ టేకెన్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మై సెల్ఫ్, ఒక అప్లికేషన్ ఫిల్ చేసి ఆర్ ఒక సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రావాలి అంటే ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి 4 రోజులు తిరిగేంత వరకు రాదు. ఇఫ్ హీ హ్యాజింగ్ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అదే సర్టిఫికేట్ 5 నిమిషాల్లో తెచ్చుకోవచ్చు.
ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes. ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే 3 months అనే పడుతుంది. నా ద గ్రామ సచివాలయం ఎంటైర్లీ ఓవర్టర్న్ ద సిచ్యువేషన్. ఏం జరుగుతుంది? మనం వెళ్ళక్కర్లా. ద పర్సన్ కమ్స్, ఇదిగో ఈ స్కీమ్ మీకు బెనిఫిషియరీ అవుతారు, మీరు ఈ సర్టిఫికేట్స్ కావాలి, మీరేం లేదు లాస్ట్లో సంతకం పెట్టడానికి వస్తే సరిపోతుంది అంటారు. నౌ జస్ట్ సీ ద అడ్వాంటేజ్, ఎంత టైం సేవ్ అవుతుంది. ఒక రైతుకి ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 కాళ్ళరిపోయేలాగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా తెలంగాణ స్టేట్లో జరిగాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఆన్ రికార్డ్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ లైవ్. తహసీల్దార్ పైన దాడి కూడా చేయడం జరిగింది. ఒక ఫార్మర్ ఎంత వెక్స్ అయితే చేసి ఉంటారు. అలా చేయడం తప్పే, డెఫినెట్లీ ఖండించాల్సిన విషయమే. కానీ ఎంత వెక్స్ అయి ఉంటారు. ఒక రైతుకి ఏం పని లేదా? ఆఫీసులు చుట్టూ తిరగడం ఆయన పైన. వ్యవసాయం ఎవరు చేస్తారు? రైతే రాజని వాట్సాప్లో ఫేస్బుక్లో పోస్టులు పెట్టి లైకులు కొట్టి కమెంట్లు పెట్టి రైతే రాజు ఎవరికి ఉపయోగం? వెన్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ద పర్సన్ ప్రాపర్లీ ఇన్ సచ్ ఎ మేనర్. అదే ఒక ఎమ్మెల్యే తిరిగితే ఫోన్ కూడా అవసరంలా, మెసేజ్, ఎమ్మెల్యే ఒకర్లా, పిఏ. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్టర్న్డ్. ఒకప్పుడు ఒక పెన్షన్ రావాలి అంటే ఆ లోకల్లో ఉన్న రాజకీయ నాయకుడి యొక్క సూచనల మేరకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 60 years క్రాస్ అయిందా, నెక్స్ట్ డే పెన్షన్ కోసం సర్టిఫికేట్ వాళ్ళే తెచ్చి ఫిల్ చేసి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎంత అడ్వాంటేజ్, సింపుల్. ఎంత వెక్స్ అయినటువంటి వాళ్ళు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నెన్స్ అనేది ఇంటి వరకు వస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే ఇంటికే, హోమ్ డెలివరీ, ఎనీథింగ్ ఇంక్లూడింగ్ రేషన్. నౌ సో 11,000 గ్రామాల్లో పూర్తి చేయాలనుకున్న ఈ భూ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటలైజేషన్, ఇందాక నేను చెప్పాను కదా, ఒక సింపుల్ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే సరిపోతుంది. మీ పేరెంట్స్ పైన లేదా మీ పైన ఉన్నటువంటి భూమి డీటెయిల్స్ కూడా వస్తాయి. లెట్స్ సే కొంతమంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేస్తారు. 5 ఎకరాల కంటే తక్కువ ఉందనే అఫిడవిట్ కొట్టిస్తారు. విఆర్ఓలు ఏం చేస్తారు? సింపుల్గా వెళ్ళి మీ ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ క్లిక్ చేస్తారు. అక్కడ డీటెయిల్గా వస్తుంది, చక్కగా నీట్గా తెలుగులో రాసి ఉంటుంది. ఇంగ్లీష్ కావాలన్నా ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ ద లిమిట్ ఆఫ్ 5 acres హీ సింప్లీ రిజెక్ట్స్. ఇప్పుడు నీకు 5 ఎకరాలు ఉందా లేదా అని చెప్పేసి ఆయన చైన్ పట్టుకుని వెళ్ళి కొలతేయడు కదా. ఇట్ ఈస్ అనదర్ డిఫరెంట్ టాస్క్. నౌ గవర్నెన్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి కూడా ఎంత ఈజీ ఇది, మనకు కూడా ఈజీ. ఎక్కడైనా కూర్చుని నా పొలం ఎంత ఉంది, లేదా ఎవడైనా దొంగగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా, ఇవన్నీ కూడా చెక్ పెట్టచ్చు. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ ఎయిమ్. 100 ఏళ్ల తర్వాత భూమి చేపడుతున్నారు దేశంలో తొలిసారిగా, అత్యంత శాస్త్రీయంగా పద్ధతిలో. ఇట్స్ నార్మల్. సో అల్టిమేట్ ఎయిమ్ గుర్తుపెట్టుకోండి విత్ రెస్పెక్ట్ టు Group 1 అండ్ ఈవెన్ Group 2 ఆల్సో. ఎందుకంటే ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ 2018లోనే ఎండ్ అయిపోయింది. రీసెంట్గా చూసిన పేపర్ నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎ కోర్ కాన్సెప్చువల్ డీటెయిల్స్ ఈజ్ వెరీ మస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎగ్జామ్, నాట్ జస్ట్ ద డేట్స్ అండ్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్. సో ఫారిన్ ఎడ్యుకేషన్ ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలనుకున్నట్టయితే దే ఆల్సో గెటింగ్ సమ్ బెనిఫిట్స్ హూ ఆర్ ఎలిజిబుల్. సో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం July 11, 2022లో స్టార్ట్ చేశారు. ఎందుకు మెయిన్ ఏమేంటి? స్కాలర్షిప్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే విదేశాలకు వెళ్ళి ఎవరైనా ఎంఎస్ చేయాలనుకున్నా సరే సో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ ఎవరు బెనిఫిషరీస్? జస్ట్ సీ ద బెనిఫిషరీస్. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఎవరికి అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి ఇస్తారంట? ఎవరైతే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బీసీస్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ కమ్యూనిటీ ఆఫ్ కాపు స్టూడెంట్స్, ఎవరైతే పీజీ కానివ్వండి, పిహెచ్డి, ఎంబీబీఎస్ చదవాలనుకున్నారో వారికి గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో జగనన్న విదేశీ విద్యా దీవెన అందరికీ కాదు, ఓన్లీ బిలాంగ్స్ టు దీస్ కేటగిరీస్. అండ్ ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి, అదర్ కమ్యూనిటీ, ఓపెన్ కేటగిరీ ఆర్ యూ కెన్ సే అన్రిజర్వ్డ్ పర్సన్స్, ఎవరైతే ఓసీస్ అంటాం కదా, వారిలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నా సరే దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్లో మొదటిగా ఎలిజిబిలిటీ సాధించడం కోసం వెల్ఫేర్ స్కీమ్స్కి కావాల్సిన మొదటి పత్రం ఏంటి? రేషన్ కార్డు.
అందరికీ ఉంది రేషన్ కార్డ్. యాజ్ ఐ మెన్షన్ 1.25 crores రేషన్ కార్డ్స్ ఉండాల్సింది మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎక్సెస్ ఉన్నాయి. అంటే నకిలీ రేషన్ కార్డులు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఒకే ఇంట్లో 2-3 రేషన్ కార్డ్స్ ఉంటాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీలో ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ రాగానే మీరు ఏం చేస్తారు? మీరేం చేయరు, మీరు వద్దనే చెప్తారు పేరెంట్స్కి. ఎందుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మళ్ళీ రేషన్ కార్డు ఎందుకు, చూడడానికి బాగోదు, ఎవడన్నా రేషన్ తెచ్చుకుంటుంటే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటారు, వద్దు అని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది? పేరెంట్స్ ఊరికొచ్చి ఎందుకు వదిలిపెట్టాలి? దిస్ ఈజ్ వాట్ గ్రామాల్లో, పల్లెటూరులో ఇదే ఉంటుంది. ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? దే బైఫర్కేట్ దేర్ నేమ్స్ ఫ్రమ్ యువర్ నేమ్. మిమ్మల్ని తీసేస్తారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అలాంటి తప్పు మీరు చేయొద్దు. వన్స్ యూ గెట్ గ్రూప్ 2 జాబ్, అది ఏ లెవెల్ జాబ్ అయినా సరే, లాస్ట్ లెవెల్ ఆఫ్ ద జాబ్ వచ్చేసి 40,000 రూపీస్ శాలరీ ఈజ్ ద స్టార్టింగ్. డూ యూ రియల్లీ థింక్ యూ రిక్వైర్ ఎ రేషన్? పేరెంట్స్ని బాగా చూసుకోండి. రేషన్ కార్డుకి, ఆరోగ్యశ్రీ, బికాస్ ఎంప్లాయ్ అయిన తర్వాత మీకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్. ఇవ్వట్లేదు అనుకోండి, ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ రేషన్ కార్డులు మాత్రం వెనక్కి ఇచ్చేయండి. ఆ ఒక్కటి అడగొద్దు. ఎనీహౌ, సో హైలైట్స్ చూద్దాం. సో ఏ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? 23-24, అంటే రీసెంట్ అకాడమిక్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ 21 కేటగిరీస్లో ఇస్తున్నారు. 50 ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేశారు ప్రపంచం మొత్తం మీద కూడా. అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే చదువుతారో వారికి ఇస్తారు. అండ్ యూ కెన్ సీ 100% ట్యూషన్ ఫీజ్ ఫ్రీ. ఇక ట్యూషన్ ఫీజ్ అంటే మీ కాలేజ్ ఫీజు. ఎవరైతే ఫారిన్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నారో లేదంటే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నా సరే, వారికి కాలేజ్ ఫీజు మాత్రమే ఇస్తారు. మీరు అక్కడ ఉండాల్సినటువంటి వసతి మాత్రం కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇస్తే ఇంకా సూపర్. 50% fee or 50 lakhs will be paid by the Andhra Pradesh government students who got admission in the world top 100 to 200. 100 to 200 టాప్ ర్యాంకింగ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటిల్లో సీట్ వచ్చిందనుకోండి, 50%, ఎందుకంటే అక్కడ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్లో ఫీజు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా కాస్ట్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఒక సెమిస్టర్కి 20 lakhs అట్లా ఉంటుంది. 20 lakhs. సో నిజంగా అంత డబ్బులు ఉంటే అంతవరకు ఎందుకు పోతాం? నా వెబ్సైట్ పోర్టల్ వచ్చేసి జ్ఞానభూమి పోర్టల్. సో కస్టమర్ కేర్కి సంబంధించి అండ్ టోల్ ఫ్రీ నెంబర్ అండి, ఇది హెల్ప్ లైన్ నెంబర్. యాక్చువల్లీ దిస్ విల్ వర్క్ ఎ లాట్. రీసెంట్లీ ఐ ట్రైడ్ దిస్ 1902. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ కాదు మాట్లాడేది, డైరెక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటారు కదా, సిఎంఓకి కనెక్ట్ అయి ఉంటుంది అది. మీరు ట్రై చేయండి అంటే సరే ఊరికే కాల్ చేసిన, నో నాట్ లైక్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ద రియల్ ప్రాబ్లమ్, జస్ట్ కాల్ టు దెమ్. వాళ్ళు ప్రతి డీటెయిల్ అడుగుతారు, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్ కూడా తీసుకొని, ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ మేజర్ దే డైరెక్ట్లీ సెండ్ ఇట్ టు జాయింట్ కలెక్టర్ ఆఫ్ యువర్ డిస్టిక్. ఎగ్జాక్ట్లీ 10 days బ్యాక్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్. మా ఊర్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇష్యూ మీద సిఎంఓ సేమ్ నెంబర్ కాల్ చేస్తే, ఐ థింక్ 1907 or 1902 సమ్. సో కాల్ చేస్తే దే డైరెక్ట్లీ రెస్పాండెడ్. ఏ టైంలో? నైట్ 10:30 టైంలో రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ డే 10:30 కల్లా జాయింట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నౌ టెల్ మీ, డోంట్ యూ ఫీల్ వెరీ హ్యాపీ? డెఫినెట్లీ, బికాస్ దెర్ ఈస్ అ ట్రాన్స్పరెన్సీ. గవర్నమెంట్, నువ్వు ఒక కంప్లైంట్ ఇచ్చిన 24 hours లోపు, ఇదిగో నీవు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఇంత టైంలో సాల్వ్ అవుతుంది అని నీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అంతకంటే బెస్ట్ పాసిబిలిటీ గవర్నెన్స్ ఏముంటుంది? నెక్స్ట్, సో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ నాట్ రిక్వైర్డ్, నో నీడ్ టు రిమెంబర్. అండ్ 27th July తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో స్టార్ట్ చేశారు. నౌ నో నీడ్ టు రిమెంబర్. సో వాట్ చీఫ్ మినిస్టర్ స్పోక్ విత్ రెస్పెక్ట్ టు నాట్ రిక్వైర్. అండ్ నో సి,
సో ఇప్పటి వరకు ఈ స్కీమ్లో 65 crores ఖర్చు పెట్టారు. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో 65 crores ఖర్చు పెట్టారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకి 1.25 crore వరకు ఇస్తారు. అండ్ ఇతరులకు వచ్చేసి 100% ఫీజు రియంబర్స్మెంట్ అందుతుంది. సో దిస్ ఇస్ ద వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ గెటింగ్ దిస్. కానీ బెనిఫిషరీస్ తక్కువ ఉంటారు, అందరూ ఫారెన్కి వెళ్ళి చదవరు కదా.